శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్గా న్యూ ఇయర్ వస్తుందంటే ఆ సంవత్సరం అంతా బాగుండాలని మనం 31st రోజు రకరకాల విధి విధానాలు పాటిస్తూ ఉంటాం. అసలు ఆ 31st రోజుని మనం ఎలా జరుపుకోవాలి, ఏం చేయాలి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మి అండి. గురూజీ 2024 వస్తుంది అంటే ఆ ఇయర్ అంతా బాగుండాలంటే 31st రోజు, ఆ రోజు ఎలా ఉంటే మొత్తం ఇయర్ అంతా అలా ఉంటుందంట. లేదా జనవరి 1st రోజు ఆ రోజు ఎలా ఉంటే ఇయర్ అంతా బాగుందని చెప్తుంటారు. 31st నైట్ మాత్రం అట్టహాసంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అసలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటే మనకి ఇయర్ అంతా బాగుంటుంది? సహజంగా అంటే ఇది మనకి నూతన సంవత్సరం అని అనుకుంటూ ఉంటాం. ఎలాంటి ప్రకృతిలో ఎలాంటి మార్పులు ఉండవమ్మా, అంటే గ్రహస్థితుల్లో ఎలాంటి మార్పులు ఉండవు. అంటే గ్రహస్థితి అంటే కొంతమంది ఇది గ్రహాలు ఇవన్నీ స్ట్రాష్ ఇవన్నీ అంటారు. మనం ఇక్కడ సూర్యుడి మీద ఆధారపడి సూర్య చంద్రుల మధ్యలో ఉన్నటువంటి గ్రావిటీ, ఆ సూర్య కిరణాలలో ఉన్నటువంటి శక్తులు, శుక్రుడు, రవి, శని, రాహు ఇలా మాట్లాడతాం కదా, ఇవన్నీ కూడా సూర్యుడి నుంచి వెలువడేటువంటి శక్తులు నవగ్రహాలుగా మాట్లాడుతూ ఉంటాం. అంటే జ్యోతిష్యం, మూఢనమ్మకం ఇలా మాట్లాడుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇదంతా కూడా ఒక గ్రావిటీ, సూర్య శక్తి మీద, సోలార్ మండలం నుంచి వెలువడుతున్నటువంటి గ్రావిటీ మీద ఆధారపడి మనం మన లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తున్నాం. ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ 31st బాగా ఎంజాయ్ చేసి 1వ తారీఖు తిరుపతి లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఇలా దేవాలయాలన్నీ చాలా కిక్కిరిసిపోయి ఉంటాయి కదా. అంటే ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం, మా జీవితాలు చాలా బాగుండాలి అని ఒక నిర్ణయం తీసుకోవడానికి, ఆహ్లాదకరంగా ఉండాము అనే భావనతో ఇవన్నీ చేస్తూ ఉంటాం. మనం చేసే పెద్ద తప్పు ఏంటి అంటే డిసెంబర్ 31st నైటు అర్ధరాత్రి 12 గంటల వరకు వెయిట్ చేసి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టామన్న ఆనందంలో ఎవరి శక్తి సామర్థ్యాలతో వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఇంతకు ముందు ఎలా జరిగిందో పక్కన పెడదాం, ఒక అవగాహన ఇవ్వడం కోసం మాట్లాడుతున్నాను. ఇది అసలు మనకి సెలబ్రేషనే కాదు. ఒరిజినల్గా మనం నూతన సంవత్సరాన్ని ఉగాదికి జరుపుకోవాలి. గ్రహస్థితుల్లో మార్పు వస్తుంది కాబట్టి పంచాంగ శ్రవణం వినడం ద్వారా ఆనందం కలుగుతుంది. ఓకే, దాన్ని పక్కన పెడితే ఇక్కడ న్యూ ఇయర్ అనేది మీ జీవితాల్లో ఆనందాన్ని ఇవ్వాలి. ఇంగ్లీష్ లెక్క ప్రకారం చూసుకున్న లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం, 31 నైటు మీరు విపరీతంగా మద్యపానం, విపరీతంగా మాంసాహారం, ఓకే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఆనందాన్ని ఎంజాయ్ చేశారు. ఈ మద్యం మత్తులో మాంసాహారం తిన్నటువంటి స్థితిలో మీరు ఆనందాన్ని ఎంజాయ్ చేసాం, అనుభవించాం అని అనుకుని మర్నాడు ఉదయం దేవాలయానికి వెళ్ళిపోతే మీ జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఈ 31st నైట్ గురించి, ప్రత్యేకంగా ఈ 31st నైట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది ఆదివారం వచ్చింది ఈ సంవత్సరానికి, ఈ ఇంగ్లీషు సంవత్సరానికి చివరి రోజు ఆదివారం అయింది. మనకి జనవరి 1 సోమవారంతో స్టార్ట్ అవుతుంది. అంటే శివాలయాలన్నీ కూడా చాలా కిక్కిరిసి ఉంటాయి. కానీ ఎవరైతే మద్యపానం చేశారో, ఎవరైతే మాంసాహారం తీసుకున్నారో, డిసెంబర్ 31st ఎవరైతే సెలబ్రేట్ చేసుకున్నారో వాళ్ళ ఎవ్వరికీ కూడా దేవాలయానికి వెళ్ళే అర్హత లేదు. ఎందుకు? అర్ధరాత్రి 12 గంటల వరకు నువ్వు తాగి, అర్ధరాత్రి 12 గంటల వరకు నువ్వు మాంసాహారాన్ని తిని సోమవారం ఉదయం దేవాలయానికి వెళ్ళిపోతావా? అది రేపు కదా. రేపు అంటే 31 అర్ధరాత్రి 12 తర్వాత 1 గంట వరకు 2 గంటలకు పడుకున్నావు, పొద్దుటే లేచి వెళ్ళావు. కానీ నీ శరీరం లోపల మాంసాహారంతో మలినమైపోయింది. అది అరిగితే తప్ప నువ్వు దేవాలయానికి వెళ్ళే అర్హత లేదు. ఇంకొకటి, మనం తినడమే తప్పు, వండడం తప్పు, అమ్మడం తప్పు, దాన్ని అతిథులను పిలిచి వాళ్ళకి పెట్టడం ఇంకా తప్పు. ఈ డిసెంబర్ 31st నువ్వు ఏదైతే తప్పు చేస్తున్నావో అది మర్నాడు మళ్ళీ దేవాలయానికి వెళ్ళి సంప్రోక్షణ చేసుకుందామని లేకపోతే కొత్త నిర్ణయాలు తీసుకుందాము అనుకుంటే ఆ అర్హత నీకు లేదు. సండే తినకూడదు, 31st రోజు అసలు తినకూడదు. అంటే నువ్వు న్యూ ఇయర్ నీ జీవితంలో కొత్త లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నావు కాబట్టి ఇంతకు ముందు రోజు తిన్న నీ ఒంట్లో ఉన్నటువంటి ఆ పదార్థం నిన్ను పాడు చేస్తుంది. నేను చెప్పేది, మనం తప్పు చేస్తున్నాం, అది మనలో ఉండి మనల్ని ఇబ్బంది పెడుతుంది. మనం మారదాం అనుకుందాం, బాగుందాం అనుకుందాం. అంటే ఇక్కడ అంటే మనం ఉగాది గురించి పక్కన పెడితే ఇది ధనుసు రాశిలో ఆత్మకారకుడైనటువంటి సూర్య సంచారం జరుగుతుంది. మనం తేదీల లెక్క ప్రకారం తీసుకున్న 31
మనకి ఈ ధనుర్మాసం ఇక్కడ నుంచి మళ్ళీ 14 రోజులకి జనవరి 14 అవును. మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆత్మకారకుడైనటువంటి సూర్యనారాయణమూర్తి. అందుకని దీన్ని సాత్వికంగా సాగనంపితే మనం మనశ్శాంతితో బ్రతకగలుగుతాం. అంటే ఏం చేయాలంటారు గురూజీ? ఓకే, అదే మనం సెలబ్రేట్ చేసుకుందాం, ఆనందంగా సెలబ్రేట్ చేసుకుందాం. ఆ రోజు ఉదయం ఆదివారం కాబట్టి ఉపవాసం ఉందాం, ఫ్రెష్గా మన కష్టాలు బాధలు అన్నీ తీరిపోవాలి. అందుకని సూర్యుడికి సంబంధించినటువంటి ఆరాధన, ఆత్మకారకుడైనటువంటి సూర్యనారాయణమూర్తి మరణాడు ఉదయం కదా, జనవరి 1 ఉదయం సూర్యోదయంతో తెల్లవారుతుంది. అంటే ఆదివారం అంతా కూడా వీడ్కోలు చెబుతూ మన కష్టాలకి బాధలకి వీడ్కోలు చెబుతూ ఒకవేళ జాగారం ఉందాం. కొత్త సంవత్సరం ఎప్పుడు వస్తుందా, న్యూ ఇయర్ ఎప్పుడు వస్తుందా, జనవరి 1 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం. 2024 డేటు మారుతుంది, డేటు కోసం సంఖ్యాశాస్త్ర పరంగా తీసుకుందాం. అందుకని ఈ 31 అనేది 31 3+1 రవి గురుడు కలయిక, అది 4 కేతువు మోక్షకారకుడు. అంటే ఎప్పుడూ కూడా ఏ సంవత్సరంలో అయినా సరే డిసెంబర్ 31 అంటే 4 కేతువే. 4 కేతు అంటే మోక్షకారకుడు. దీన్ని మనం నియమంగా భావించగలిగితే సంఖ్యాశాస్త్ర పరంగా తీసుకుంటే, మనం తిథులు వారాలు సంవత్సరాలతో మనం తీసుకుంటే ఈ శోభకృత్ నామ సంవత్సరం మనకు మార్చిలో మారుతుంది ఉగాదికి. ఇది సంఖ్యాశాస్త్ర పరంగా తీసుకుంటే 2023 డిసెంబర్ 31 మనం ఆనందంతో ఉపవాసంతో లంకణంతో సాగనంపేస్తే జనవరి 1వ తారీఖు రవికి సంబంధించినటువంటి సంఖ్య. ఇక్కడ 31 ఆదివారం రవితో పాటు కేతు మోక్షకారకుడైనటువంటి కేతు 1వ తారీఖు నీ జీవితంలో ఉన్నతి స్థితిని సాధించడానికి ఉపయోగపడుతుంది. ఓకే, అంటే సంవత్సరం అంతా బాగుండాలంటే ఆ రోజు నియమ నిష్టలతో ఉండాల్సిందే. 100%. ఇంకొకటి, మనం ఏదైతే ఇస్తామో అది మనకి తిరిగి వస్తుంది, గివ్ అండ్ టేక్ కదా. అందుకని ఏదో నా ఇంట్లో ఒక 10 మందిని పిలిచి 31st నైట్ సెలబ్రేషన్స్, నువ్వు ఏమిస్తున్నావు అతనికి? అనారోగ్యాన్ని ఇస్తున్నావు. లేట్ నైట్ ఎక్కువ సేపు మెలకుగా ఉండడం ఒకటి, దాంతోపాటు ఆల్కహాల్ అయితే ఆల్కహాల్, ఫుడ్ అయితే ఫుడ్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్. మనం కొంచెం తింటమే తప్పు అని చెప్తున్నప్పుడు ఎక్కువ ఐటమ్స్ పెట్టేసుకుని నువ్వు పొద్దుటే టెంపుల్కి వెళ్ళినప్పుడు నీ దగ్గర హ్యాంగ్ ఓవర్ ఉంటుంది. ఒకవేళ నువ్వు డ్రింకర్ అయితే, ఒకవేళ నువ్వు మంచి ఫుడ్డర్ అయితే, నువ్వు ఆల్కహాల్ తీసుకో, మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, విపరీతంగా వాటిని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటే పొద్దుట కూడా నీకు అదే హ్యాంగ్ ఓవర్, ఫుడ్ హ్యాంగ్ ఓవర్. ఇక్కడ ఆల్కహాలిక్ హ్యాంగ్ ఓవర్, ఇక్కడ ఫుడ్ హ్యాంగ్ ఓవర్ లేదు. అందరూ కలిసి మాట్లాడుకుంటూ పిచ్చాపాటీలు చెప్పుకుంటూ ఉన్నారు, నిద్ర హ్యాంగ్ ఓవర్, స్లీప్ హ్యాంగ్ ఓవర్ వస్తుంది. వీటిలన్నిటితో నువ్వు ఆనందంగా వెళ్ళగలవా దేవాలయానికి? దేవాలయానికి వెళ్ళాలంటే హెల్దీగా ఉండాలి. ఆ రోజు ఏకాదశిగా భావించండి, ఉపవాసం చేయండి. కష్టాలు బాధలు ఇబ్బంది పెట్టేస్తున్నాయి, ఇప్పుడు కష్టాలు బాధలు ఉన్నాయి, బాగుండాలని కోరుకుంటున్నాం. ఆ రోజు ఒక 1000, 5,000, 2,000, 3,000 ఖర్చు పెట్టి అప్పు చేసి లేవుగా, కష్టాలు ఉన్నప్పుడు డబ్బు ఎక్కడ ఉంది? అవును, ఎందుకు వృధా చేయటం? హ్యాపీగా ఒక 100 రూపాయలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, అంటే టైట్నింగ్, నువ్వు ఏదైతే ఇస్తావో అది 10ంతలై నీకు తిరిగి వస్తుంది. నువ్వు ఆహ్లాదంగా ఆరోగ్యంగా దేవాలయానికి వెళ్ళి సమర్పించి తెచ్చుకో, రిటర్న్ టన్నులు వస్తుంది ఖచ్చితంగా గురూజీ. అందుకని ఎవరిని పిలవకండి, డ్రింక్ ఎవరికి కూడా ఆఫర్ చేయకండి, మాంసాన్ని ఆఫర్ చేయకండి. ఆ రోజు ఆదివారం వచ్చింది, జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. కనీసం భానువారం అందేను స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజింతి నా వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం గచ్చతి. సూర్యలోకం గచ్చతి అంటే సూర్యుడు ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, పేరుకి, ప్రఖ్యాతికి కారకుడు. ఇవన్నీ చేసి చూడండి. ఈ 2024 మీకు రాసులతో సంబంధం లేదు. మీరు ఏ రాశి వాళ్ళైనా కానివ్వండి, మీరు ఏ నక్షత్రం వాళ్ళైనా కానివ్వండి, మీరు ఏ లగ్నం వాళ్ళైనా కానివ్వండి, డెఫినెట్గా బాగుండి తీరుతుంది. ఖచ్చితంగా గురూజీ, అందరూ పాటించాలని కోరుకున్నాము. ఇంకా ఓకే, ఇక్కడ పిలవండి, గెస్టులు పిలవండి, అందరినీ పిలవండి, కూర్చోబెట్టండి, ఆదిత్య హృదయ పారాయణం చేయండి, మీలో ఉన్నటువంటి ఆత్మకి శక్తిని ఇవ్వండి. వచ్చే సమస్యలన్నిటి నుంచి ఎదుర్కోవడానికి మీతో పాటు 10 మందికి పంచాం కాబట్టి అది 10ంతలై మనకి రిటర్న్ వస్తుంది. ఒక ఆహ్లాదకరమైనటువంటి న్యూ ఇయర్లోకి ప్రవేశిద్దాం, కొత్త ఆంగ్ల సంవత్సరంలోకి ప్రవేశిద్దాం. అది ఈ సంవత్సరాన్ని అంతటిని మనతో పాటు మన చుట్టూ ఉండే సొసైటీని కూడా బాగు చేయడానికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా గురూజీ, అందరి నియమ నిష్టలతో దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకున్నాం. మీరు చెప్పిన పద్ధతులతోని ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం. ఖచ్చితంగా గురూజీ, అలా ఉంటే సంవత్సరం అంతా బాగుంటుంది. దోషాలు ఇలాంటి ఏమి పట్టి పీడించవు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు, ధన్యవాదాలండి. సూర్యోస్మితలు.